ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టొచ్చిందంట. ప్రతిరోజు రోజుకు 18 గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట. ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్నే విశ్లేషించమని అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలలే. నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన.